ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఈ బ్రదర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బెజవాడలో ప్రధాన రౌడీ షీటర్లో A5 ముద్దాయిగా గుర్తు పొందిన వ్యక్తి. పండు బ్యాచ్ మీదకి అటాక్ చేసినటువంటి పర్సన్. తర్వాత ఎర్రంశెట్టి రాము అలియాస్ నెతానియల్. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే అనేక మందికి ఈ సాక్ష్యాన్ని షేర్ చేయమని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఇంతటి మంచి సమయాన్ని ఇచ్చిన దేవదేవునికి వందనాలు. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ అయిన జోషి అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే చూచుచున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు. నా పేరు నతానియల్. విజయవాడ హై స్కూల్ రోడ్లో ఉంటాను. క్రీస్తు ఎరిగిన కుటుంబంలోనే పుట్టాను, కానీ నేను క్రీస్తుని ఎరిగిన వాడిని కాదు. నేను ఎందుకంటే నా చిన్నతనంలోనే మొదటగా నేను నా బాల్యం చెప్తాను. నా బాల్యంలో నేను 1998 జనవరి 23 పుట్టాను. అదే టైంలో 1998 నవంబర్ 27 నాన్నగారు చనిపోయారు. తర్వాత తల్లిగారు మమ్మల్ని విడిచిపోకముందు మా నాన్నగారు చనిపోకముందన్న రెగ్యులర్గా డైరీ రాసుకుంటారండి. మా నాన్న ప్రతి దినము తన రోజంతా ఏమైతే చేశాడో ప్రతిదీ డైరీలో రాసుకుంటారు. అలా డైరీ రాసుకున్న తమలో ఒకరోజు దేవుడు మా నాన్నని దర్శించి మా నాన్నతో దేవుడు తన దర్శనంలో నీకు ఒక కుమారుడిని ఇచ్చేదను, ఆ కుమారుడి పేరు నతానియేల్ అని పేరు పెట్టుము, ఆ కుమారుడిని నా సేవకి ప్రతిష్ఠించుము అని చెప్పి మా నాన్నకి ఆ దర్శనం ద్వారా దేవుడు మాట్లాడితే దాన్ని డైరీలో రాసుకున్నాడు. కొంతకాలం తర్వాత మా కుటుంబ సభ్యులు మొత్తం ఇల్లంతా చెక్ చేస్తుంటే ఆ డైరీ దొరికింది. ఆ డైరీ చదువుతున్నప్పుడు అప్పుడు నా గురించి వచ్చింది, నీకు ఒక కుమారుడిని ఇస్తున్నాను, ఆ కుమారుడికి నతానియేల్ అని పేరు పెట్టు, ఆ కుమారుని నా సేవకు ప్రతిష్ఠించండి అని చెప్పి ఆ డైరీలో దేవుడు చెప్పింది మా నాన్నగారు డైరీలో రాసుకున్నారు. అప్పటికి నేను పుట్టేసరికి నాకు నతానియేల్ అని పేరు నామకార్థం చేశారన్న. ఆ బాల్యం నుండే నేను మా నాయనమ్మ దగ్గర మా తాతయ్య గారి దగ్గర పెరిగాను. 2009లో మా తాతయ్య గారు చనిపోయారు. ఇంకా నేను మా నాయనమ్మ ఇద్దరమే ఉన్నాము. చిన్నప్పటి నుంచే నేను ఎవరు లేరు, ఒంటరిగా నాకు మంచి చెడుని చెప్పేవారు ఎవరు లేక నేను త్వరగా పాపంలోకి వెళ్ళిపోయాను. నా 8th క్లాస్ నుంచే నేను సిగరెట్ తాగడం, మందు తాగడం అలా జరుగుతూ వచ్చింది. వచ్చిన తర్వాత నా 10th క్లాస్ అయింది. 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని నా పక్క స్టూడెంట్ నేను ఒక చిన్న సందర్భం ఇద్దరికి ఘర్షణ రావడం వల్ల నేను ఒక బ్లేడ్తో కోసాను. కోయగానే తన ఛాతీ అంతా చిరిగిపోయి ఈ యొక్క మొత్తం తెగిపోయే లోపలికి ఇంకా ప్రిన్సిపాల్ వీళ్ళందరూ వచ్చి నన్ను స్కూల్లో నుండి వెళ్ళిపోవాలని ఫోర్స్ చేశారు. అలాగో నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత కాలేజీకి వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా నా యొక్క జీవితం ఎలాగ ఉంది, ఎంతోమందిని కాలేజ్ స్టూడెంట్లు కొట్టడం, వాళ్ళతో బ్లేడ్లు కోయడం, ఇవే నా జీవితం ఎలా కొనసాగుతూ ఉండగా నేను మా యొక్క స్నేహితులు కలిసి ఒక చోట కూర్చొని మేము మద్యం సేవించుతున్నప్పుడు మా ఎదురుగా ఉన్న వ్యాపారం ఉంది. అక్కడ నూడిల్స్ ఇవన్నీ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అమ్ముతారు. అక్కడికి ఒక విజయవాడలోనే ఒక పెద్ద యూత్ లీడర్ ఉంటాడు. తను ఒక ర్యాలీ పెడితే, బహిరంగ సభ పెడితే 1000 మంది బైకులు వేసుకొని తన వెంట యువకులందరూ తన వెనకమాల వస్తారు. అలాంటి యువకుడికి మాకి ఒక ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో నేను ఒక పెద్దపాటి ఒక బాదు కర్రతో కొట్టడం జరిగింది. జరగనే తనకు ఆ హెడ్ అంతా పగిలిపోవడం, 30 కుట్లు పడ్డాయి. 30 కుట్లు పడ్డేటప్పటికి మాకు అలా జరిగింది. పోలీసులు వచ్చారు, నన్ను ఎత్తుకుపోతున్నారు. తర్వాత వారి అన్నలు వీరందరూ కుటుంబ సభ్యులందరూ తన వెనక తిరిగి కుర్ర వాళ్ళందరూ నా కొరకు వెతికారు. నేను ఎవరికి కనబడలేదు. కొంతకాలం నన్ను చంపడానికి తిరిగారు. మాకు అప్పట్లో చిన్నపాటి కీప్యాడ్ ఫోన్లు ఉండేవి. అవి స్విచ్ ఆఫ్ చేసి మేము ఎవరికి కనబడకుండా కొన్ని రోజులు వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చాము. వచ్చినసరికి ఇంక అందరూ మేము వచ్చిన సంగతి కొంతమంది మా చుట్టూ ఉన్న యవనస్తులకు తెలిసి, యువకులకు తెలిసి, కొంతమంది చిన్న చిన్న లీడర్లకు తెలిసి, తను ఎవరికైతే ఆ లీడర్లందరూ మా చుట్టూరు వచ్చారు. మద్య దుకాణానికి తీసుకెళ్లారు. ఏంటంటే మందు తాగమన్నారు. నాకు అప్పటికి అలవాటు ఉంది కదన్నా, మందు తాగాను. తాగిన తర్వాత వాళ్ళు అన్నారు, నువ్వు విజయవాడలోనే ఒక పెద్ద లీడర్ని కొట్టావు, మామూలు లీడర్ కాదు, నువ్వు పెద్ద డాన్ అయిపోతావు, నువ్వు పెద్ద ఇదైపోతావు అని చెప్పి నాకు కొన్ని మాటలు ఎక్కిసి చెప్పారన్న. అంటే ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు నాకు ఆ మాటలు ఎలా అనిపించింది, నాలో నాకు తెలియని ఒక ఆనందము, నాలో నాకు తెలియని ఒక ఏదో బలం అన్నట్లు లోకానుసారం బలం ఉండేవాడిని. ఆ బలం పొందుకున్నాను ఆ టైంలో అన్న. పొందుకున్న తర్వాత ఇంక వాళ్ళతో జర్నీ చేశాను. జర్నీ చేసిన తర్వాత వాళ్ళ నిమిత్తంలోనే వాళ్ళ దగ్గర కొన్ని సెటిల్మెంట్లు వచ్చేవి. ఇలా కొన్ని సెటిల్మెంట్ రాగానే ఆ సెటిల్మెంట్‌లకి నన్ను వాడుకునేవాళ్ళు.
ఎందుకంటే నేను అప్పటికి కరాటే నేర్చుకొని ఉన్నా. నాకు కరాటే వచ్చు. ఇంకా నేను కొట్టడంలో ఒక విధానం ఉండేది. నేను ఫైట్ చేస్తున్నప్పుడు నా ఫైటింగ్ ఒక విధానంలో ఉండేది. అంటే నేను బ్రూస్ లీని బాగా ఇన్‌స్పైర్‌గా తీసుకునేవాడిని. నేను కరాటే నేర్చుకున్నాను. అలాంటి టిప్స్‌తో నేను వాళ్ళకు వచ్చేవారందరిని కొట్టేవాడిని. ఎప్పుడు నా జేబులో ఒక నకిల్ డస్టర్ అని చేతికి ఈ ఫింగర్స్ పెట్టుకొని ఒక నకిల్ డస్టర్ ఉండేది. ఆ నకిల్ డస్ట్ క్యారీ చేసేవాడిని. తర్వాత ఇటువైపు లెఫ్ట్ సైడ్‌లో బొడ్లో వచ్చి ఒక బటన్ నైఫ్ ఇలా బటన్ నొక్కగానే ఒక నైఫ్ ఓపెన్ అయ్యిద్ది. కత్తి. కత్తి. ఆ కత్తి నేను క్యారీ చేశాను. ఆ 2 క్యారీ చేసిన తర్వాత వెహికల్‌లో నాన్‌చక్ క్యారీ చేసేవాడిని. నాన్‌చక్ అని నేను నాన్‌చక్ బాగా తిప్పుతా. నేర్చుకున్నా నేను బాగా తిప్పడం. ఆ నాన్‌చక్ తిప్పడం ఎక్కడ పడితే అక్కడ ఈ విజయవాడ చుట్టుపక్కల ఎక్కడైనా గొడవలు జరిగినా నన్ను పిలిచేవారు. ఫోన్ చేసేవారు. ఇలా గొడవైంది, ఇలా గొడవైంది రా అనేవాళ్ళు. తనెవరో కూడా తెలీదు కానీ ఫోన్ చేస్తే మేము వెళ్ళిపోయేవాళ్ళం. గొడవ లేకుండా ఇంటికైతే రాలేనన్నా. గొడవ లేకుండా ఇంటికైతే రాలే. నేను ఎంతో మందిని బీర్ సీసాలతో తలకాయలు పగలగొట్టడం, వాళ్ళ కాళ్ళు ఇరక్కొట్టడం, వాళ్ళ చేతులు ఇరక్కొట్టడం, ఎన్నో పాపాలు చేసి ఎంతో మందిని కిడ్నాప్ చేసి, వారి చేతులు, కాళ్ళు కట్టేసి, వాళ్ళకి పోలీసులు కొడతారు చూసావా? ఆ టైప్‌లో ఆళ్ళని కొట్టి అలా చేసేవాడిని. కొంతమంది ధనం ధనం కోసమే అన్న ఇదంతా. నేను ధనం కోసం ఇదంతా చేసేవాడిని. ఒక గ్యాంగ్‌గా నేను మెయింటైన్ చేశాను వారందరిని. రోజు ఉదయాన్నే లెగడం, బైకులతో వెళ్ళడం, కాలేజీ దగ్గర గొడవలు సెటిల్మెంట్లు చేయడం, కాలేజీ కుర్రోళ్ళని ఎనకమాలేసుకొని తిప్పడం, అనేకమైన ర్యాలీలు ఇక్కడ ఈ విజయవాడలో ఏ ఎమ్మెల్యేకైనా మేము ర్యాలీ పెట్టాల్సిందే. మాకు ఫోన్ చేయగానే వారి ఆఫీస్ నుండి ఫోన్ రాగానే మేము ఒక ర్యాలీగా వెళ్ళేవాళ్ళం. 100 బళ్ళు, 200 బళ్ళు పోగేసుకొని మేము వారి వెంట వెళ్లి ర్యాలీలుగా వెళ్లి వారి జేజేలు కొట్టేవాళ్ళం. వారిచ్చిన డబ్బులతో మేము మద్యం తాగేవాళ్ళం. ఇలాగ వారు చెప్పిన సెటిల్మెంట్‌లన్నీ చేసేవాళ్ళం. ల్యాండ్ కబ్జాలు, కిడ్నాప్‌లు కూడా చేశామన్న. ఈ సందర్భంలో మేము చాలా కొంతమందిని ఎత్తుకురావడము, వారిని కిడ్నాప్ చేసి ఉంచడం, ఇవన్నీ ఎన్నో ఘోరాతి ఘోరమైన కార్యములు చేయడం, ఇవన్నీ చేశామన్న. ఇలా జరుగుతున్న వేళల్లో ఇంతమంది ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వాళ్ళ రాజకీయ కార్యకలాపాలకి మేము ఒక నాకు ఫోను చేయగానే నేను ఒక 200, 300 బైకులతో వాళ్ళ వెంట వెళ్ళడం జరుగుతుండగా, దీని ద్వారా కొంతమంది ఒక అన్నయ్యకి తెలిసింది. ఆ అన్నతో సావాసం ఏర్పడింది. ఈ మన ఉమ్మడి ఆంధ్ర ఉంది కదన్నా! తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఆయన పేరు ఎవ్వరడిగినా చెప్తారు. ఆ పేరు నేను చెప్పకూడదు. ఆ అన్నయ్య చాలా పబ్లిక్ ఫిగర్ ఆ అన్నయ్య. అలాంటి అన్నతో నేను సావాసం చేసేవాడిని. అన్నకి నేను ర్యాలీలు పెట్టేవాడిని. అన్న చెప్పిందల్లా చేసేవాడిని. అన్న ఎవరినైనా కొట్టమంటే వెళ్లి కొట్టేవాడిని. అలాగా అన్ని సెటిల్మెంట్‌లన్నీ చేసుకుంటూ వచ్చేవాడినన్న. వాళ్ళేం చెప్తే అది చేసేవాడిని. కొంతమంది బయట రౌడీ షీటర్లుంటారు. విజయవాడలో చాలామంది రౌడీ షీటర్లున్నారు. వారందరూ నాకు ఫోన్‌లు చేసేవారు. "పలానా సెటిల్మెంట్ ఉంది తమ్ముడు, రా తమ్ముడు" అనేవాళ్ళు. ఆ సెటిల్మెంట్ నిమిత్తం నేను గుంటూరు, బందరు, వైజాగ్, హైదరాబాద్ ఒక మనిషిని చంపడం కోసం వెళ్ళాను. ఎన్నో ఆల్‌మోస్ట్ నేను అన్ని ఊర్లు తిరిగానన్న. అన్ని ఊర్లో ఈ ప్రయాణంలో కొంతకాలం తర్వాత ఈ యొక్క గ్యాంగ్ వార్ జరిగిందన్న 2020 మేలో. గ్యాంగ్ వార్ ఇటు ఒక 50 మంది, ఇటు ఒక 50 మంది కలిపి ఒక మారణాయుధాలతో, రాడ్‌లతోనూ, కత్తులతోనూ కోడికి కోడి కడతారు చూసన్నా కత్తులు. అలాంటి కత్తులతోను దాడి చేసుకొని ఘర్షణ జరిగిందన్న ఆ 2020లో. ఘర్షణ జరుగుతున్నప్పుడు మేము, వాళ్ళు 2 టీములుగా కొట్టుకుంటున్నాము. కొట్టుకున్న నిమిత్తంలో నేను ఎవరి వైపైతే ఉన్నానో ఆ అన్నకి గాయం జరిగిందన్న. గాయం జరిగేలోపు హాస్పిటల్‌కెళ్ళేలోపు అన్న చనిపోయారు. ఆ కత్తి గాయం వల్ల. చనిపోయేసరికి మేము ఇంక మమ్మల్ని అందరిని పోలీసులు పట్టుకున్నారు. వెతుకుతున్నారు. జల్లెడేశారు పోలీసులు. ఎంతమందైతే ఈ గొడవలో ఉన్నారో వారందరి కోసం వెతుకుతుండగా నేను ఆ కేసులో ఐదో ముద్దాయినన్న. అని పండు బ్యాచ్ మీదకి అటాక్ చేసినటువంటి పర్సన్. తర్వాత ఎర్రంశెట్టి రాము అలియాస్ నెతానియల్. నెతానియల్ నన్ను వెతుకుతున్నప్పుడు ఒక 10 మంది పోలీసులు నా ఫ్రెండ్ ద్వారా నన్ను పిలిపించారు. నేను నా స్నేహితుడికి ఫోన్ చేశా. నా స్నేహితుడు పలానా దగ్గరున్నారు రా అంటే నేను వెళ్ళాను. అంటే వెహికల్ కోసం వెళ్ళా తన దగ్గరికి. వెళ్ళేలోపుడు 10 మంది పోలీసులున్నారు. ఉండేలోపుడికి నన్ను పట్టుకునేలోపు నేను వాళ్ళ నుండి ఎస్కేప్ అయ్యాను. వాళ్ళ దగ్గర నుంచి నేను ఎస్కేప్ అయ్యి ఒక పెద్ద బిల్డింగ్ ఎక్కాను. బిల్డింగ్ ఎక్కి బిల్డింగ్ మీద కింద పడ్డానన్న. నాకు ఆ దేవుని కృప అక్కడ అంటే ఇప్పుడు నాకు తెలుసు దేవుని కృప. అప్పుడు నాకు తెలీదు. దేవుడే నన్ను కాపాడాడు. నేను కింద పడగానే ఇన్ ఇంత పెద్ద ఈ సైజు పూలకుండి నా మీద పడింది. కానీ నాకేం కాలేదు. లెగిసాను. లెగిసిన తర్వాత ఇంకా అలిసిపోయాను నేను. వారందరిని చుట్టుముట్టేశారు నన్ను పోలీసులు. చాలామంది పోలీసులు చుట్టుముట్టడం వల్ల నేను అలిసిపోయాను. అలిసిపోయి ఇంక దొరికిపోయాను. వాళ్ళకి దొరికే లోపల వారు చేతుల్లోకెళ్ళే లోపల వారు స్టేషన్‌కి తీసుకెళ్లారు. స్టేషన్‌కి తీసుకెళ్ళి ఒక కుక్కని మనం ఎలా కొడతామో అలాగ నన్ను కొట్టారన్న.
అరకాళ్ళు చెప్పుకొని చోట్లల్లో కొట్టారన్న పోలీసులు లాఠీలతో. అంటే మనం చేసిన తప్పే కదన్నా అందుకే కొట్టారు. ఆ యొక్క గ్యాంగ్ వార్‌లో నిందితుల్లో నేను ఐదో వాడినన్నా. నా A5 అన్నా నేను ఆ కేసులో. జరుగుతున్నప్పుడు ఇంక పోలీసులెళ్లారు. తర్వాత మమ్మల్ని కోర్ట్‌కి సబ్మిట్ చేశారు. కోర్ట్‌లో సబ్మిట్ చేసిన తర్వాత కోర్ట్ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. తరలించారు. తరలించిన తర్వాత కారాగారంలో 8 నెలల 20 రోజులు నేను పనిష్మెంట్‌లో ఉన్నాను. కారాగారంలో పనిష్మెంట్‌లో ఉన్నప్పుడు దేవుడిక్కడ నా జీవితంలో 2 కార్యాలు చేశాడన్న. మొదటగా నా చిన్నతనం నుండే నేను జన్మించడమే ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. కానీ నేనెప్పుడు నా చిన్న బాల్యం నా ఊహ తెలిసింది గానీ నేను మందిరానికి వెళ్ళలేదు. నాకు వాక్యం తెలీదు. మారు మనసు తెలీదు. రక్షణ తెలీదు. యేసయ్య గురించి నాకు పూర్తిగా ఏమీ తెలీదు నాకి. అలాన్ మనం ఇప్పుడు ఒక సండే స్కూల్‌లో ఉన్న చిన్న పిల్లలకు తెలిసినంత కూడా నాకు తెలీదన్న. నేను జైల్‌లో అప్పుడు తర్వాత నా బ్యారక్‌లో నేను ఇంకో వేరే కేసు ముద్దాయి ఉన్నాడు. ఒకే కేసులో వాడిని ఒకే బ్యారక్‌లో ఎయ్యరు. మా ఇద్దరిని ఒకే బ్యారక్‌లో ఎయడం వల్ల నా పక్కనున్న వ్యక్తి కరోనా ఫస్ట్ వేవ్ కదన్నా! చాలామంది చనిపోయారు. కరోనా రాగానే మాకు పాజిటివ్ అని తెలిసింది. పాజిటివ్ అని తెలియగానే మమ్మల్ని ఎవరైతే ఉన్నామో ఆ బ్యారక్ నుంచి వేరే బ్యారక్‌కి తరలించారు. వేరే బ్యారక్‌కి తరలించగానే ఒక 2 డేస్‌లో మాకు కరోనా పాజిటివ్ అని తెలిసిన 2 డేస్‌లో తర్వాత నా పక్కన నాతో ఎవరైతే సహవాసం చేశాడో ఆ జైల్‌లో ఆ కుర్రవాడు చనిపోయాడు. నేను బ్రతికున్నా. జైల్‌లో నేను చాలా మందిని అబ్జర్వేషన్ చేశానన్న. ఎలా అంటే ఒక్కొక్కళ్ళు 2 మర్డర్‌లు చేసినోళ్ళు, 3 మర్డర్‌లు చేసినోళ్ళు, పెద్ద పెద్ద నేర చరిత్ర కలిగిన వాళ్ళందరిని నేను అక్కడ చూశాను. వారందరూ జైల్‌లో యేసుక్రీస్తునే అంగీకరించి అక్కడ ఒక చర్చ్‌లా ఏర్పాటు చేశారన్న జైల్‌లో. ఆడ నుండి బబ్లు అన్న అని ఇదే విజయవాడలో ఒక కేసులో నిందితుడై జీవిత ఖైదీ జీవిత ఖైదీ అంటే జీవితాంతం జైల్‌లో ఉండేటట్లు జీవిత ఖైదీ ఆయన మీద పడింది. పడగానే ఆయన కొద్దిగా ప్రతి బ్యారక్‌లోకొచ్చి ఆయన సువార్త ప్రకటించేవాడు. తమ్ముడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఒకరోజు నా కేసులో అందరికి బెయిల్‌లయిపోతున్నాయన్న. ఆ జైలు జీవితంలో అందరూ వెళ్ళిపోతున్నారన్న. అందరికి. నాకు బెయిల్ రాట్లా. బెయిల్ రాకపోతే నాకేంటి బెయిల్ రాట్లా. ఒకవైపు చూస్తేమో ఒంట్లో బాగట్ల. కరోనా వచ్చింది. ఏం అర్థం కావట్లా. అర్థం కాకపోతే ఒకరోజు ఆ బబ్లు అనే అన్న నా వద్దకొచ్చి "తమ్ముడు ఏంటి బాధపడుతున్నావు" అన్నాడు. "ఏమి లేదన్నా బెయిల్ రాట్లేదన్నా. అందరికొచ్చింది నాకు రాట్లేదన్నా" అంటే ఇలా జరిగిందన్నా అని గ్యాంగ్ మొత్తం విషయం అంతా చెప్పాను. చెప్పిన తర్వాత అన్న కొద్ది రోజులు నాకు ప్రేయర్‌లో నడిపించాడు. అంటే ఇలా ప్రార్థన చేసుకో. నాకు ప్రార్థన కూడా తెలీదన్న. ఎలా ప్రార్థన చేసుకోవాలి, అలా ప్రార్థన చేసుకోవాలి. దేవుడిని అడిగి ఇస్తాడన్నాడు. నేను అడిగిన మూడో రోజే నాకు బెయిలొచ్చింది. నేను బెయిల్ నుండి బయటకి రావడం, జైలు నుండి బయటకి రావడం. నా మీద ఒక రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ కేసు నిమిత్తమే రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ప్రతి ఆదివారం నేను సంతకానికెళ్ళేవాడిని. తర్వాత మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ కొంతమంది స్నేహితులు రావడం వల్ల, మళ్ళీ ఆ స్నేహితులతో నేను మరలా పాపంలోకెళ్ళిపోవడం వల్ల, పాపం చేస్తూ డబ్బు సంపాదించాలి, డబ్బులేమి లేవు, ఏం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు నా పక్కనున్న ఉంటారు కదా చెడగొట్టే స్నేహితులు, లోకానుసారమైనోళ్ళు. నా పక్కనున్న స్నేహితుడు ఒక సలహా చెప్పాడు. నీకు ఎలాగో కొంత సర్కిల్ ఉంది కదా! వారందరిని పోగేసుకొని ఒక పేకాట పెట్టు. ఆ పేకాట పెట్టిన తర్వాత నువ్వు దానికి బంకిని ఆట పెట్టినందుకు డబ్బులు తీసుకో అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఆ ఆలోచన నాకిచ్చారని చెప్పి కొంతమంది మేము పేకాట పెడతామని చెప్పి పేకాట పెట్టి ఒక ఓయో హోటల్ మొత్తం మేము మా ఆధీనంలో ఉండేది. దానికి మేమే రెంట్ పే చేసేవాళ్ళం. ఆధీనంలో ఉండగానే అందరిని పోగేసుకొనొచ్చి వారికి పేకాట పెట్టిచ్చేవాళ్ళం. ఆ ఓయూ రూమ్‌లోనే. ఓయో రూమ్‌లోనే. దానిలోనే అసంఘికమైన కార్యకలాపాలు, వేశ్యల్ని వారికి మేము సప్లై చేయడము, ఇంకా ఘోరమైన వారికి త్రాగుడుకి అన్నిటికి మేమే. ఎందుకంటే వారికి అవన్నీ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బు తీసుకుంటాం కదన్నా! మేము వారికన్నీ మేము ప్రొవైడ్ చేస్తేనే కదా! వారు మాకన్ని డబ్బులిచ్చేది. అవన్నీ చేసుకొని వచ్చేవాళ్ళం. మేమే ఆట క్రియేట్ చేసేది మేమే. దాంట్లో ఒక అబద్ధపు ఆట అంటే దొంగ ఆట. మేమే ప్లేయర్‌లని తీసుకొచ్చేవాళ్ళం. కంప్యూటర్ ప్లేయర్ అంటారు. ఆహ్, ఆ ప్లేయర్‌లకి తగ్గట్టు పేర్లుంటాయి. అలాంటి ప్లేయర్‌లని తీసుకొనొచ్చి వారికి రోజుకింత అని చెప్పి అందరిని తీసుకొనెళ్ళి అక్కడ పేకాట జరిగించి ఆ డబ్బులు తీసుకొని, ఆ డబ్బులతో మేము జల్సాగా వ్యసనాలు పడి పబ్బులు, అమ్మాయిలతో డాన్సులు వేయడం, విపరీతమైన వ్యభిచార గృహాలలోకెళ్ళి వ్యభిచరించడం అమ్మాయిలతో ఎన్నో ఘోరాతి ఘోరమైన పాపాలు చేసుకుంటూ వచ్చానన్న. వచ్చిన తరుణంలో కొన్నాళ్ళకి నాకీ
రాజేష్ అన్నయ్య అని ఒక ఆత్మీయ తండ్రి ఉన్నారు. ఆయన కొన్నాళ్ళు నాకి పరిచయం. అన్న ఎప్పటి నుండో తెలుసు. కానీ ఆ టైంలో అన్న ఎక్కడంటే అన్న తాడిగడపలో సేవ చేస్తున్నారు. సేవ చేస్తున్నప్పుడు "తమ్ముడు చర్చికి రా తమ్ముడు, చర్చికి రా అమ్మ" అదేమో అన్న ప్రేమగా చెప్పారు. ఇంక అన్న కోసం చర్చికెళ్ళేవాడిని నేను. చర్చికెళ్ళిన తర్వాత అన్న కొద్ది రోజులుతో సహవాసం చేసిన తర్వాత అన్న చెప్పేవాడు ప్రతిదీ దేవుడి గురించి మాకి. ప్రతిదీ ఇది తమ్ముడు, ఇది తమ్ముడు అని. కొన్నాళ్ళు నేను దేవుని వెంబడించాను. దేవుని వెంబడించిన తర్వాత కొన్నాళ్ళు దేవుడిలో ఎదిగాను. ఎదిగిన తర్వాత మరలా మరలా ఎమ్మటే లోకం వైపు చూసాను. కొంతమంది నా స్నేహితులొచ్చారు. ఈ ఈ దేవుడు అంటే నేను ఎందుకు వెనక్కి తిరిగానంటే, ఈ దేవుడు నాకేమి చేయట్లేదురా! అంటే నా స్వార్థమే ఆలోచించానన్నా కూడా. దేవుడు నాకేమీ చేయలేదు. దేవుడు డబ్బేమి ఇవ్వట్లేదు. నా బతికిందేంటి? అక్కడ ప్రతి ఆదివారం పోలీసులతో నేను తన్నులు తినాల్సి వస్తుంది. దేవుడు ఏం చేయట్లేదేంటి? అది ఇది అని చెప్పి దేవుడిని దూషించానన్నా. దేవుడిని దూషించి మరలా వెనక్కెళ్ళిపోయా. వెనక్కెళ్ళిపోయి కొంతమంది ఆ టైంలోనే నాకొక గ్యాంగ్‌స్టర్ పరిచయమయ్యారు. బాయ్ అంటారు. తను మామూలు ఇండియా మొత్తానికి తెలుసు. అలాంటి గ్యాంగ్‌స్టర్ పరిచయం అయ్యేసరికి ఆ పరిచయంలో నేనెంతో ల్యాండ్ సెటిల్‌మెంట్‌లు కానీ వెళ్ళామని వెళ్ళిన ఎటు నాకు సమాధానం లేదు. లోకంలో ఏదేదో ఎతికాను. ఎక్కడ ఏమీ లేదు. అడిగేవారు ఎవరు లేరు. ఇప్పుడు నేను మంచోడిననుకున్నా నాకు చెప్తారు. ఇదని. అందరి ముందు నేను చెడ్డవాడినే కదా! తృణీకరించబడిన వాడినే. నా బ్రతుకే ఒక పాపపు బతుకు. నా జీవితమే ఒక భ్రష్టమైన జీవితం. అలాంటి వాడితో ఎవరు మాట్లాడరు కదా! నాతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. నా స్నేహితులు. ఆళ్ళు కూడా ఏంది నేను సెటిల్‌మెంట్‌లు చేసి వచ్చిన ధనమును వారికి మందుగా వారికి రోజు నేను మందు ఇప్పించడం, సిగరెట్లు ఇప్పించడం, వారికి కావాల్సిన అవసరతలు తీర్చడం వల్ల వాళ్ళు నాతో సహవాసం చేసేవారు. నాకో లాయర్ ఉన్నాడన్న. ఆ లాయరు ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. తను కూడా ఒక లాయరు ప్లస్ ఎమ్మెల్సీ. ఆయన దగ్గర ఈయన లాయరు. ఈయన నాకు ఫ్రెండ్. ఈ లాయర్ కూడా. లాయర్ నాకు ఫ్రెండ్ అయితే ఒకరోజు ఎమ్మెల్సీ గారు ఒక పూజారిని చంపాలి. పూజారిని చంపితే 5,00,00,000 ల్యాండ్ అతనికొచ్చిద్దని లాయర్ చెప్తే లాయర్ మా యొద్దకొచ్చి లాయర్ నాకు చెప్పాడన్న. "తమ్ముడు ఇలాగా ఒక పంతులున్నాడు. ఆ పంతుల్ని చంపితే 5,00,00,000 ల్యాండు ఇలా వెళ్ళిద్ది ఎమ్మెల్సీ గారికి. వెళ్ళినప్పుడు దాంట్లోని చేసినందుకు ఎంత కావాలి" అని అడిగాడు. అడిగితే మేము 50,00,000 అడిగాం. 50,00,000 అడిగిన తర్వాత సరే అన్నాడు. సరే అనిన తర్వాత మేమెళ్ళాము. ఏదైతే మేము చేయాలన్న ప్రదేశం వెళ్ళామో, ఆ ప్రదేశం చుట్టూరు తిరిగి మ్యాప్ అంతా గీసుకొని స్కెచ్ అంతా గీసాము. గీసి ఆ స్కెచ్ ఆ లాయర్‌కి చెప్పాము. ఇలా చేస్తామన్నా, ఇలా చేస్తాము అని చెప్పి అడిగిన తర్వాత లాయరు 50,00,000 అయితే నేను ఇవ్వలేను. 35,00,000 అయితే ఇస్తాను అన్నాడు. 35,00,000 అయితే ఇస్తానైతే మేము చెయ్యమన్నా 50,00,000 కావాలన్నా అని అడిగాం. తర్వాత ఒక 1 వీక్ తర్వాత తనేం చేశాడంటే, మాకు తెలీదు ఇంక మా వద్దకు రాలేదు కదా అని మేము మర్చిపోయాం. మర్చిపోయేసరికి తను వేరే ఒక టీమ్‌ని పిలిపిచ్చి తను సొంతంగా మేము ఏదైతే ప్లాన్ ఇచ్చామో ఆ ప్లాన్ ప్రకారంగా చేశాడు. చేసేటప్పటికి ఆ యొక్క పంతులు అటాక్ చేశారు కానీ చావలేదు. చావపోయేసరికి ఒక సీఎం గారి హోదాలో ఉన్న వ్యక్తి దగ్గరికెళ్లారు. అక్కడికెళ్ళి జరిగిందంతా చెప్పేలోపటికి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ కేసులో ఎంతమందైతే ఉన్నారో ఎవరిని విడిచిపెట్టొద్దు అని చెప్పి అన్నారు. లాయర్‌కి నాకి కాంటాక్ట్ ఉంది. కాల్స్ ఉన్నాయి. అంతకుముందు మా ఇద్దరికి చాలా కాల్ లిస్ట్ ఉండిద్ది. ఆ కాల్ లిస్ట్ బట్టి నా యొద్దకొచ్చారన్న. నా యొద్దకు రాగానే నన్ను పోలీసులు తీసుకెళ్లారు. నేను నా ఆధీనంలో ఒక 15 రోజుల వరకు ఆళ్ళతో ట్రావెలింగ్ చేశాను. లాయర్ కోసం లాయర్ దొరకలేదు. దొరకకపోయేసరికి నేను కేసులో నన్ను ఇరికిచ్చేయమని పైనుండి ఫోర్స్ వచ్చింది. అంతమందుంటే అంతమందిని కేసులో ఇరికిచ్చానని చెప్పి అనగానే దేవుడు మహాకృప అంత పెద్ద కేసులను నన్ను బయట తప్పించాడన్న. ఇంకా ఆ కేసు నుంచి బయటకి రాగానే కొంతకాలం మరలా ఇన్ని తప్పుడు పనులు చేస్తూ అనేకమైన మర్డర్‌లు చేసుకుంటూ వచ్చారు. ఆ రక్తం చూస్తున్నప్పుడు మీకు భయం ఏమనిపించలేదా? భయం అంటే అన్న ఇక నేను పుట్టినప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను. ఒంటరిగా పెరగడం వల్ల నేను అర్ధరాత్రి 2, 3 దాకా రోడ్ల మీద నేను ఒక్కడినే తిరిగేవాడినన్న. ఒక్కడినే విజయవాడ చుట్టూ మొత్తం నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న ఒక్కడినే వెళ్ళిపోతా. నా పక్కన ఎవరిని నేను తీసుకొని వెళ్ళను. నేను ఒక్కడినే ఎంత దూరమైనా వెళ్ళిపోతా. కానీ నాతో పాటు ఎనీ టైమ్ ఒక బటన్ నైఫ్, ఒక నగిల్ డస్ట్ నేను నాతో పాటు నా బొడ్లో పెట్టుకొని నేను ఒకవేళ ఏమైనా వెహికల్ వాడితే వెహికల్‌లో పెట్టుకొని వెళ్తా. ఇంక చిన్నతనం ఆ వాతావరణానికి నేను అట్రాక్ట్ అయిపోయానన్న. ఇలా జరుగుతున్న సమయంలో అన్న ఒక అన్నయ్యతో నేను ప్రయాణం చేసేవాడిని. అన్నయ్యతో ప్రయాణం చేస్తున్నప్పుడు అన్నయ్య కారు కొనుక్కున్నాడు. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాడు. ఒళ్ళంతా బంగారం వేసుకొని తిరుగుతున్నాడు. ఏంటన్నా నేను అతన్ని అడిగా. తమ్ముడు ఒక పంతులున్నాడు న్యూమరాలజిస్ట్. నీ జీవితం మొత్తం చెప్పేస్తాడన్నాడు. సరే నేను ఆయన మాటలకి కొంచెం ఆకర్షితుడయ్యి నేనేం చేశానంటే, సరే అన్న నేను వస్తాను నన్ను తీసుకెళ్ళు అన్నా అనగానే నన్ను తీసుకెళ్ళాడు అక్కడికి.
తీసుకెళ్తున్నప్పుడు ఆయన ముందు నుంచున్నాను. ఆయన ముందు నుంచున్నప్పుడు నా జాతకం అంతా చెప్పాడు. "మీరు చెప్తే నవ్వుకుంటారన్నా. నీది నరేంద్ర మోడీది ఒకటే జాతకం ఉంది అన్న" అన్నాడన్న. నిజం అన్నా. నీది నరేంద్ర మోడీది ఒకటే జాతకం. ఈ నక్షత్రంలో పుట్టినోళ్ళు గొప్ప గొప్పోళ్ళున్నారు. ఈ రాశిలో పుట్టినోళ్ళు గొప్ప గొప్పోళ్ళున్నారని నాతో చెప్పారు. నేను దాన్ని ఇన్‌స్పైర్ అయిపోయి అదే ఆ మాటలకి నేను ఆకర్షితుడినయిపోయి ఆ ఆనందంతో కొన్ని ప్రదేశాలు జెప్పాడు. ఎక్కడికెక్కడికెళ్తే నీ జీవితం బావుంటది. నువ్వు పెద్ద స్థాయికెళ్ళిపోతావు అనగానే, ఇక నేను తిరిగింది కూడా ఈ గూండాయిజంలోను, రౌడీలతోను, నక్సలైట్‌లతోను, గ్యాంగ్‌స్టర్‌లతోనే కదన్నా నేను తిరిగింది. నేను కూడా పెద్ద లీడర్‌నయిపోతాను. ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిపోతాను అని చెప్పి, నాలో నాకు తెలియని ఒక ఆలోచనొచ్చేసింది. ఆలోచన రాగానే ఇంకా అన్న చెప్పినప్పుడు ఒక 60,000 పెట్టి నేను పూజ చేపిచ్చుకున్నా. 60,000 పెట్టి పూజ చేపిచ్చుకొని, ఆయన పలానా రోజు రమ్మంటే నేను పెందలకాడ పొద్దున్నే నేనసలు మిట్ట మధ్యాహ్నంలో పడుకొనుంటా అన్న ఆ టైంలో నేను లోకంలో ఉన్నప్పుడు. ఆ మిట్ట మధ్యాహ్నం అలాంటి టైంలో నేను ఉదయాన్నే 5 గంటలకు లేసి, స్నానం జేసి, నా స్నేహితుడి దగ్గర కారు తీసుకొని, ఆ కారేసుకొని ఒక విజయవాడ నుండి ఒక 75 కిలోమీటర్లు దూరం. అంత దూరము పోయి ఆడికెళ్ళాను. ఎళ్ళగానే ఆయన నాతో ఒక పూజ చేపిచ్చాడు. నీ మీద శనిగ్రహాలున్నాయి. అవన్నీ ఇవన్నున్నాయి, అవన్నీ ఉన్నాయని చెప్పి నా 60,000 తీసుకొని నా కొరకు పూజ చేశాడు. పూజ చేసినప్పుడు నాకో రుద్రాక్ష ఇచ్చాడు. ఆ రుద్రాక్ష నా మెడలో వేసుకున్నా. తర్వాత ఒక కరుంగలి మాలిచ్చాడు. అలాంటిది కరుంగలి మాల ఒకటేసుకొని, రుద్రాక్ష మాల ఒకటేసుకొని, నేను ప్రతి శనివారం నాన్ వెజ్ తినను. అంటే ఆయన చెప్పింది నేను పాటించాను ఆ టైంలో. ప్రతి శనివారం నాన్ వెజ్ తినను. నాన్ వెజ్ తినకుండా నేను శనీశ్వరుడి గుడికెళ్ళేవాడిని ప్రతి శనివారం. నా జాతకంలో శని అధిపతి అని చెప్పాడని చెప్పి అంటే ఆ మాయ మాటలో నేను పడిపోయానన్న. బైబిల్ చదివిన తర్వాత అవన్నీ అబద్ధం అని తెలిసింది. నేను ఆ మాయ మాటలో పడిపోవడం వల్ల ప్రతి శనివారం శనీశ్వరుడి గుడికెళ్ళేవాడిని. తర్వాత ఇంకొంతమంది సహోదరులు కలిసిన తర్వాత ఇప్పుడు అందరూ చాలామంది శివుడు పిలిస్తే శివుడు ఆజ్ఞ ఇవ్వలేదే గాని అరుణాచలంలో ప్రవేశపెట్టలేము. అడుగు పెట్టలేరని కొన్ని కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్నాయి. అలాంటి దాంట్లో నాకు అనుకోకుండా నా స్నేహితుడు ఒకడు ఫోన్ చేసి ఇలాగ అరుణాచలం రా అంటే, నేను అరుణాచలం వెళ్ళి ఫోన్ చేయగానే నేనేమనుకున్నా దానికి ఒక పావుగంట ముందు ఓ రీల్ చూసాను నేను. శివుడు ఆజ్ఞ లేనిదే అరుణాచలం రాలేరని. ఓరి బాబు నాకు పిలిచేసాడు. అయిపోయింది మన జీవితం మారిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్‌లో మనం గట్టిగా పోటీ చేయొచ్చు. ఈలోపు డబ్బు సంపాదిద్దాం అని చెప్పి అరుణాచలం వెళ్ళానన్న. నా స్నేహితులతో పాటు అరుణాచలం వెళ్ళి ఒక 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేశాను. అంటే నాకు తెలీదన్న. నేను లోకానికి, సాతానికి ఎక్కువగా నాకు దేవుడు తెలీదు కదా! నేను సాతాను బంధకాల్లో ఎక్కువ ఉండిపోవడం వల్ల నేను గ్రహించుకోలేకపోయాను. ఇంకా 14 కిలోమీటర్లు నేను గిరి ప్రదక్షిణ చేసి, దాని తర్వాత మరలా తిరుపతెళ్ళి, తిరుపతిలో మళ్ళీ దర్శనం తీసుకొని, దర్శనంలో మళ్ళీ నా స్నేహితులు పక్కనున్నోళ్ళు చెప్తారుగా, ఇప్పుడు దేవుడు ప్రణాళికలో ఉన్నోడిని చెడగొట్టడానికి పక్కన సాతాను వాడుకుంటాడు కదా కొంతమందిని. వాడుకునేటప్పుడు నా స్నేహితులన్నారు, "నీకు జరిగిన దర్శనం మాకు కూడా జరగలేదు. ఇన్ని సార్లొచ్చాము" అని తిరుపతి వెళ్ళినప్పుడు చెప్పారు. చాలా కొద్దిగా ఎక్కువ సేపు అక్కడ దర్శనం జరగడం వల్ల తిరుపతి నుండి మళ్ళీ వేరే గుడికెళ్ళాం. తర్వాత ఇక్కడి నుంచి కలకత్తా ఎళ్ళాం నాన్న. కలకత్తా కాళీమాత అంటారు చూసావా? ఆ కలకత్తా కాళీమాతకెళ్ళి అక్కడ దర్శనం అది అంటారు గదా! అలాగే చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ విజయవాడలో అన్ని గుళ్ళన్నీ తిరిగేసానన్న. పెద్ద పెద్ద గుళ్ళన్నీ అసలు అన్యులు కూడా సరిపోరన్న నా ముందు. ఆళ్ళు చేసే విధానం. అలా ఒక పంతులు ఒక న్యూమరాలజిస్ట్ చెప్పాడని చెప్పి, ఆ విధంగా నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. ప్రజలారా ఇది ఎవరిని విమర్శించడం కాదు. ఇది నా జీవితంలో జరిగిన ఒక యదార్థమైన సంఘటన నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్పబోతున్నాను. అంతే తప్ప ఎవరిని విమర్శించో, ఎవరిని ఉద్దేశించో నేను చెప్పట్లేదు. మీ ఇష్టం మీది. కానీ నిజ దేవుడు అనేవాళ్ళు ఒకళ్ళున్నారని మీరు గ్రహించండి. అయినా నా జీవితం మారలేదన్న. నా బ్రతుకు మారలేదు. నాకు నేను చచ్చిపోదాం అనే ఆలోచన కలగడం అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్న. అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరే వివాహం నేను డ్రగ్స్‌కి అలవాటయిపోయానన్న. డ్రగ్స్‌కి. డ్రగ్స్ అంటే ఎమ్ము. దాన్ని అది ఎలా అంటే ఒక సాల్ట్ టైప్‌లో ఉండిద్ది. దాన్ని మనం ఇంత క్రిస్టల్ అంటే ఒక ఒక స్టోన్ అంత ఉంటది. దాన్ని మనం ఒక ఏటీఎం కార్డ్‌తో దాన్ని ఇలా ఇలా అంటారు. దాన్ని ఆళ్ళు ఇప్పుడు అది తాగేవారు దాన్ని మటన్ అంటారు. వాడుక భాషలో. దాన్ని ఇలా 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 చేసిన తర్వాత ఒక రూ. 10 నోటుని తీసుకొని, ఒక కొత్త నోటుని తీసుకొని దాన్ని రోల్ చేసి దాంట్లో ఎక్కిచ్చి ఎలా పేల్చడం వల్ల అది మెదడుకెక్కిద్ది. అది ఎలా అంటే అన్న గంజాయి కన్నా మత్తిచ్చిద్ది. టాబ్లెట్‌ల కన్నా మత్తెక్కువొచ్చిద్ది. గంజాయిని రుచి చూసాను. టాబ్లెట్‌లను రుచి చూసాను. మందుని రుచి చూసాను. దానన్నిటికన్నా
చాలా ఎక్కువగా ఎక్కేసిద్ది బ్రెయిన్‌కి మొత్తం. అలాంటి మత్తులో అలా డ్రగ్స్‌కి అలవాటు పడిపోయి, ఆ మద్యాలకు అలవాటు పడిపోయి, పబ్బుల్లో తిరగడం, పబ్బుల్లో అమ్మాయిలతో డాన్స్‌లేయడం, వ్యభిచార గృహాలు ఒకేసారి ఇద్దరు వేశ్యలతో పాపం చేయడం. ఇవన్నీ నా ఒంటరితనంలో నా ఒంటరితనం వల్ల నేను సత్యాన్ని గ్రహించలేక అజ్ఞానంలోనే బ్రతికానన్న ఇంతకాలం. నేను ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయింది. నేను అభిమానించిన అన్నయ్య చనిపోయాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు లేరు. ఇక నాకెవరు లేరు. నా అనుకునేవాళ్ళు నాకెవరు లేరు. తర్వాత నాకో స్నేహితుడు ఉండేవాడన్న. బెస్ట్ ఫ్రెండ్. నాకో బెస్ట్ ఫ్రెండ్. అంటే నేను ర్యాలీ పెడితే, ఆ ర్యాలీకి అయ్యే ఖర్చంతా తను పెట్టుకునేవాడు. ఏం చేసినా కలిసి ఇద్దరం ఒకే పాపం చేసేవాళ్ళం. ఒకే కంచంలో తినేవాళ్ళం. ఇద్దరం కలిసి ఒకే అమ్మాయితో పాపం చేసేవాళ్ళం. అలాంటి ఒక స్నేహితుడు ఉండేవాడు నాకి. ఆ స్నేహితుడు కొన్ని ఆర్థిక కష్టాల వల్ల, కొన్ని వ్యసనాలకు లోబడి జులాయిగా తిరిగి ఆర్థిక కష్టాల వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయాడన్న. అలా చనిపోయిన తరుణంలో నేను ఇంకా ఒంటరి వాడినయిపోయాను. ఇంక అనుకున్న నేను ఎవరికి ఫోన్ చేయాలి? ఇంక నాతో తిరిగేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు అనుకున్న టైంలో నేను ఒకరోజు పడుకున్నా అన్న. పడుకున్న తర్వాత నేను చాలా, చాలా ఎలా అంటే ఒక పూర్తిగా ఒక దుష్ట శక్తికి నేను ఆధీనం అయిపోయినట్లు పూర్తిగా నేను చచ్చిపోదాం అనే భయంకరంగా ఫిక్స్ అయిపోయానన్న. నేను చచ్చిపోదాం. ఇదే లాస్ట్ అని ఫిక్స్ అయిపోయి నా వాట్సాప్ స్టేటస్ పెట్టా. నా వాట్సాప్‌లో నా ఫోటో నేను పెట్టుకొని రిబ్బన్ ఎట్టుకొని చచ్చిపోదాం అనుకోని కృష్ణా బ్యారేజ్ దగ్గరికెళ్ళా అన్న. బ్యారేజ్ దగ్గరికెళ్ళేటప్పుడు ఒక తమ్ముడిని తీసుకొనెళ్ళా. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అందరూ చెప్పాలిగా చచ్చిపోయాడని చెప్పి. నా వెహికల్ మీద ఎక్కించుకొని వెళ్ళిన తర్వాత దూకేద్దాం అని తమ్ముడు అంత దూరంలో ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఆడికి తెలీదు నేను ఎందుకు తీసుకెళ్తున్నానో. ఊరికే తీసుకెళ్తున్నా. ఇక్కడి దాకా వెళ్ళొద్దాం రా అనగానే ఎక్కాడు. వాడికి ఇదేమీ తెలీదు. ఆడికెళ్ళిన తర్వాత నేను దూకేద్దాం అని ఇలా అనుకున్నా అన్న. నిజంగా అన్న ఆ టైంలో నేను దేవుడు నాతో మాట్లాడాడు. ఇలాగా నేను ఎక్కబోయే టైంకి ఒక వ్యక్తి నన్ను ఇలా పట్టుకున్నట్లు నేను వెనక్కి తిరిగే లోపలికి ఎవరు లేరు. తర్వాత ఒక స్వరం వినబడిందన్న. "నువ్వు అనాథవు కాదు. నీతో నేనున్నాను. నీకు దేవుడినై ఉంటాను. నిన్ను కాపాడేవాడిని. నా యొద్దకు రా. నిన్ను చూసుకుంటాను." నిజమన్న సత్తన్నప్పుడు నేను గ్రహించి మారి మనసు పొందుకున్నా అన్న. దాని తర్వాత వెంటనే ఇంటికొచ్చి నేను బైబిల్ ధ్యానించడం మొదలెట్టా. అనేక తప్పులు నాలో నేను చేసిన తప్పులు, అజ్ఞానమైన పాపాలన్నీ కనబడ్డాయి. అదే రోజు నేనెంతో పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకుని రోజులు నేను దేవుని పాదాలు విడిచిపెట్టకుండా బైబిల్ ధ్యానిస్తున్నాను. ఆ బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో ఎన్నో విధాలుగా మాట్లాడు. నేను గొప్ప ప్రవర్తకుడిని. నా సేవ కొరకు నేను నియమించుకున్నానని మాట్లాడాడు. తర్వాత అవన్నీ జరిగిన తర్వాత అప్పుడు నాకు నాకు నాకప్పుడు తెలిసిందన్న. ఏంటంటే జ్ఞానం అనేది. నా చిన్నతనంలో నా తండ్రి ఒక డైరీ రాసాడు. ఆ డైరీలో దేవుడు మా నాన్నతో మాట్లాడాడు. "నీకొక కుమారుడినిస్తాను. ఆ కుమారుడికి నతానియేల్ అని నామకరణం చేయి. ఆ పే ఆ బిడ్డని నా సేవకు ప్రతిష్ఠించమని" నా తండ్రి గారితో చెప్పారన్న. ఆ టైంలో అది నాకు గుర్తొచ్చిందన్న. ఇంకా నేనెప్పుడైతే పశ్చాత్తాపపడి మారుమనసు పొందానో, దేవుడు ఒకసారి వెనక్కి తిరిగి చూచుకున్న తర్వాత నా జీవితంలో ఎన్నో మరణాలను తప్పించాడు. ఎన్నో ఆపదలు, ఎన్నో సమస్యలను తప్పించాడన్న. చెప్పుకోలేని గోప్యంగా ఇంకా చాలా ఉన్నాయన్న. అలాంటి వాటి నుంచి కూడా నా దేవుడు నన్ను తప్పించాడన్న. ఇంక నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైనా లాభమైన క్రీస్తు కొరకే అని ఒక పౌలు గారిలాగా తీర్మానం చేసుకున్నాను. లోక 15వ అధ్యాయము 21లో ఉంది చూసావా? తప్పిపోయిన కుమారుడు వచ్చి రాగానే చనిపోయిన కుమారుడు బ్రతికాడు, తప్పిపోయిన కుమారుడు మరలా వచ్చాడని ఉండిద్ది కదన్నా! ఆ వచనం నాకి చాలా ఆనందం కలిగించిందన్న. అంటే పాపం విషయంలో నేను చచ్చిపోయాను. లోకం విషయంలో నేను చచ్చిపోయాను. దేవుడి విషయంలో నేను బ్రతికాను. దేవుడి కోసమే బ్రతకాలి. నా యొక్క తీర్మానం ఏంటంటే అన్న దేవుడి కోసం బ్రతకాలి. నాలాంటి బంధకాల్లో ఎంతోమందున్నారు. ఎంతోమంది నా వల్ల ఎందుకంటే నేను ర్యాలీలు పెట్టినప్పుడు చాలామంది యవనస్తులు నా ఎనకమాల వచ్చేవాళ్ళు. 200 బళ్ళు, 300 బళ్ళేసుకొని. అలాంటి యవనస్తులందరినీ నేను మార్చాలి. వారందరికీ దేవుని సువార్త ప్రకటించాలి అని చెప్పి వారి కోసం నిత్యము మోకరించి ఆ దేవుడు అందరిని అప్పచెప్తున్నాను. వారందరూ మారు మనసు పొందుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలని. ఇక్కడ నేను మతం కాదు మార్చేదన్న. వాళ్ళ మతిని, వారి హృదయాన్ని, నిజాన్ని తెలుసుకునేటట్లు నేను వారిని మార్చాలనేదే నా యొక్క గురి, లక్ష్యం. వాళ్ళు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇది క్రైస్తవం అనేది మతం కాదు. ఒక మార్గము. అదొక జ్ఞాన సంపాదమైన మార్గం అని వారు ఎరగాలి.
యేసుక్రీస్తు ఈ భూమిని రాజుగా ఏలబోతున్నాడు. తన నీతిని, సమాధానముని ఈ భూమి మీద విస్తరింపబోతున్నాడు. ఆయన పని నిమిత్తంలో నేను కూడా నా ఆఖరి నేను చనిపోయి మన్నయ్యేంత వరకు నేను ఆయన కొరకు బ్రతకాలి. సజీవ సాక్షిగా ఆయన కొరకు జీవించాలి అని తీర్మానం బలంగా చేసుకున్నానన్న. ఇంక బ్రతికైనా చావైనా ఆయన కొరకే.